వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీకి ఎందుకు దూరం అయ్యాడు, అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎలా దగ్గరయ్యారు. గత కొన్ని నెలలుగా చూసినట్లయితే కూడా ఈ పరిణామాలన్నీ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అటు చంద్రబాబు నాయుడుతో పొత్తులు దిశగా బీజేపీ వేస్తున్న అడుగులు కానీ, ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుతో పొత్తులు కుదుర్చుకునేందుకు అమిత్ షా లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలతో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక డిఫెన్స్లో అయితే పడుతూ ఉన్నారు. అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి వచ్చిన మరుసటి రోజునే ఆయన హడావిడిగా వెళ్ళి మోడీని కూడా కలవడం జరిగింది. సరే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసారా, నిజంగా పొత్తుల కోసం కలిసారా అనే అంశం మనం పక్కన పెడితే, ఇది ఎన్నికల సమయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగానే పొత్తుల కోసమే కలిసారన్న అంచనాలు వస్తూ ఉన్నాయి. అది వాస్తవం కూడా. అయితే గత 2019 ఎన్నికల ముందు నుంచి చూసుకున్నట్లయితే గత 4.5 ఏళ్లుగా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది ప్రతి విషయంలో. అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలనలో కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాల కారణంగానే బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చాలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళతో నడుచుకుంటూ వచ్చారు. అలాంటిది వన్ బై వన్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కానీ, ఆయన వేస్తున్న తప్పటడుగులు అనాలి. ఇక వరుసగా జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా తెర మీద తీసుకొచ్చిన కొన్ని ఇష్యూస్ కానీ ఈరోజు బీజేపీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే పరిస్థితులు అయితే తెర మీదకి వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఈరోజు ఆల్టర్నేటివ్గా తన పాత మిత్రులను దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తోంది. అదే మాట అమిత్ షా నోట్లోంచి అధికారికంగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ పాత మిత్రులు ఎవరో కాదు, అటు చంద్రబాబు నాయుడు అనే. గతంలో రాష్ట్రంలో జరిగిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ మిత్రులు మాతో డిఫర్ అయ్యారు, బట్ ఇప్పుడు మళ్ళా వచ్చి చేరుతున్నారు అన్న విధంగా అమిత్ షా ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా అమిత్ షా ఆల్మోస్ట్ టీడీపీతో పొత్తులు కన్ఫర్మ్ అయ్యి అనే దిశగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా వైఎస్ఆర్సీపీలో ఈ రోజున ఒక నిజంగానే వాళ్ళ పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలను కూడా ఒక ఆలోచనలో పడేస్తోంది. వైఎస్ఆర్సీపీ భవిష్యత్ మీద ఒక అపనమ్మకాన్ని అయితే కలిగిస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా, మార్పుల పేరుతో ఒక సంచలనానికి తెరదీసినా, ఎమ్మెల్యేలని, ఎంపీలని అటు ఇటు షఫుల్ చేస్తూ ఉన్నా ఎక్కడో బీజేపీ తమకు అండగా ఉంటుందని ఒక ధైర్యం ఆ పార్టీ నేతల్లో ఉండేది. కానీ ఈ రోజున అదే బీజేపీ టీడీపీతోని, పవన్ కళ్యాణ్తోని అడుగులు వేయాలని ఆలోచిస్తున్న ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఈ సమీకరణాలు నిజంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కూడా ఒక క్వశ్చన్ మార్క్లో పడేశాయని అనుకోవాలి. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కారణంగానే ఈ రోజున బీజేపీ నేతలు ఆయన దూరం పెట్టే పరిస్థితి వచ్చింది అనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం గత 4.5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో వ్యవహరించిన విధానంతోనే బీజేపీ తిరిగి ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోందనేది ఒక చర్చ. అయితే బీజేపీ నిజంగానే చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకుంటుందా, లేకుంటే ఎన్డీఏలో వాళ్ళకి ప్రస్తుతం ఉన్న అవసరం దృష్ట్యా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తుందా అనేది యాక్చువల్గా ఇక్కడున్న ఇంటర్నల్గా జరుగుతున్న మరొక చర్చ. ఓవరాల్గా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీజేపీకి దగ్గర అవుతూ వస్తున్నారో అదే సమయంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు దగ్గర అవడానికి కారణం ఏంటి బీజేపీకి, అండ్ దెన్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దూరం అవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్లయితే 2014 ఎన్నికల సమయంలో సరే బీజేపీతో టీడీపీ సంబంధాలు అనేవి చాలా సంవత్సరాలుగా టీడీపీ పుట్టుక నుంచి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. అటు నేషనల్ ఫ్రంట్ మొదలుకొని ఫెడరల్ ఫ్రంట్ వరకు అనేక ఇష్యూల్లో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అటు ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు వాళ్ళు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో ఆ రోజున ఎన్డీఏలో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు. వాజ్పేయి గవర్నమెంట్లో కూడా భాగస్వామ్యమై ఉన్నారు. అదే స్థాయిలో వాజ్పేయి తరం నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక కన్సర్న్ ఉంటూ వచ్చింది. ఒక ఉమాభారత్ తీసుకున్నా, ఒక జోషి తీసుకున్నా, ఒక ఫెర్నాండెస్ తీసుకున్నా, ఒక అద్వానీ, వీళ్ళంతా కూడా అటు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడుకి అదే స్థాయిలో సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు తప్ప పెద్ద నెగోషియేషన్ అయితే అటు మోడీకి చంద్రబాబు నాయుడుకి లేదనే చెప్పుకోవాలి. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది 2014 ఎన్నికల సమయంలో. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఎన్డీఏను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. సో అందుకే అన్ని రాష్ట్రాల్లో తమతో వచ్చే మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని ఆలోచన చేశారు. దీనిలో భాగంగా నేను హైదరాబాద్కు వచ్చి బాలకృష్ణతో భేటీ అయి ఉన్నారు. బాలకృష్ణ త్రూ చంద్రబాబు నాయుడుతో ఆయన పొత్తులు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా బీజేపీలో చేరున్నారు. సో చేరిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళిద్దరితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ అయ్యారు. అదేవిధంగా ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాను, ప్రశ్నలను హైలైట్ చేస్తూనే ఉంటాను, ఇష్యూస్ మీదే మాట్లాడుతానంటూ ఏదైతే అధికార
పంపకానికైతే దూరంగా ఉండిపోయారు, ఆయన పదవులకు దూరంగా ఉండిపోయారు. ఇక ఆ తర్వాత రోజుల్లో 2 ఏళ్ల పాటు ఈ సయోధ్య బాగానే ఉంటూ వచ్చింది. మంత్రి పదవులను కూడా పంచుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో ఈ 2 పార్టీలు, బీజేపీ అండ్ దెన్ టీడీపీ. ఇక ఆ తర్వాత చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ 2 పార్టీల మధ్య ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది అనుకోవాలి. విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ తర్వాత రోజుల్లో మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న తీరుగా మారింది. ఇక ఒకరిపై ఒకరు ఎన్నికల ప్రచారం వరకు విమర్శలు కూడా చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మీద ఉన్న గ్లెడ్జ్ కారణంగానే అటు మోడీ లాంటి వాళ్ళు కేసీఆర్ని ప్రమోట్ చేస్తున్నారు. కేసీఆర్ అండ్ బీజేపీ కలిసే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారన్న ఒక విమర్శ ఉంది. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చాలా సైలెంట్గా ఉండిపోయారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్డీఏని రోజు రోజుకు కూడా ఎన్డీఏకు వస్తున్న ఒక వీక్ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ రోజున పూర్తి స్థాయిలో ఎన్డీఏని బలోపేతం చేసే బాధ్యత కూడా బీజేపీ మీద పడింది అండ్ మోడీ షాల్ మీద కూడా ఉంది. అదే సమయంలో చూస్తే ఇండియా కూటమి ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా బీజేపీ కంపేర్ చేస్తూ కూడా వెళ్తున్న తీరు కానీ, ఏదైతే మనం చూసినట్లయితే కూడా నితీష్ లాంటి వాళ్ళు దోబూష్లాట కానీ, అంతే మమతా లాంటి వాళ్ళు ఉన్నారా ఇండియాలో లేదా అన్న పరిస్థితి కానీ, బట్ ఎన్నికల నాటికి వీళ్ళంతా ఒకే వేదిక మీదకి రాకపోతారా అన్న ఆలోచన కూడా ఉంది. అందుకే ఈరోజు బీజేపీ అదే స్థాయిలో పాత మిత్రులను దగ్గర చేసుకుంటూ ఉంది. ఎందుకంటే ఉద్ధవ్ శివసేన లాంటి వాళ్ళు కూడా ఈరోజు దూరం అయ్యారు. కేవలం షిండే శివసేన మాత్రమే ఎన్డీఏలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక ఏపీ మీద కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కర్ణాటక మీద ఒక ప్రయోగం చేసినా అది వర్కౌట్ కాలేదు. అంతకుముందు తమిళనాడు ప్రయోగం చేసిన జేడీఎస్ రూపంలో అది వర్కౌట్ కాలేదు. వేరే తెలంగాణలో కేసీఆర్ నడ్డం పెట్టుకుని మరో ప్రయోగానికి తెరదీసినా ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే సౌత్లో ఎలాగైనా ఒక స్టేట్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతూ వస్తుంది. అందుకే ఏపీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అటు బీజేపీ చేయించుకుంటున్న సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వస్తున్నాయి గత కొన్ని రోజులుగా. ఇక డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూలు కానీ, అటు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం చేస్తున్నారన్న ఒక విమర్శ కానీ, ఏపీలో ప్రతిపక్షాల మీద ఒక వెండెట్టా పాలిటిక్స్కి ఆయన తెరదీశారనే ఒక విధానం కానీ, ఎన్నికల కమిషన్ను కూడా మ్యానిపులేట్ చేసే విధంగా లోకల్ బాడీస్లో వైఎస్ఆర్సీపీ వ్యవహరించిందనే ఇంకొక విమర్శ కానీ, ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్కి బీజేపీ నేతలే ఎగ్జంప్షన్స్ ఇచ్చారనే ఇంకొన్ని వాదనలు కానీ, ఇవన్నిటిని కూడా బీజేపీ చూస్తూనే బేర్ చేస్తూ వచ్చింది. ఒక దశలో నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళే అటు జగన్కు అండ్ దెన్ మోడీకి మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉందంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ రాష్ట్రానికి వచ్చి విమర్శలు చేస్తారు, కేంద్రానికి వెళ్ళి పొగుడతారు అన్న ఒక వాదన అయితే ఉంది. అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చింది అన్నది కూడా వాస్తవం. అదే స్థాయిలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి అదే స్థాయిలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. మోడీకి సంబంధించో లేకపోతే మోడీ ప్రభుత్వానికి సంబంధించి అటు పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఎంపీల కన్నా ముందే మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే స్థాయిలో మోడీ స్కిన్ సేవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అలా ఒక విడదీయరాని సంబంధం అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం కానీ, ఇక ఆ తర్వాత ఆయన మీద వచ్చిన ఒక సింపతి ఫ్యాక్టర్ కానీ, ఈరోజు సర్వేలన్నీ కూడా జనసేన టీడీపీ పొత్తులు రేపటి అధికారంలోకి తీసుకురావడం ఖాయం వాళ్ళిద్దరినీ కూడా అన్న అంచనాలు వస్తున్న సమయంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ చేసుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశాలు స్పష్టమవుతున్నాయి. ఈవెన్ లేటెస్ట్గా ఇండియా టుడే సర్వే కూడా అదే స్పష్టం చేసింది. సో అందుకే ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకి టీడీపీని బీజేపీ ఆహ్వానించడం కానీ, G20 సన్నాహక సమావేశానికి చంద్రబాబు నాయుడిని దగ్గరుండి మోడీ ఆహ్వానించడం కానీ, ద్రౌపది ముర్ము విషయంలో ఆయన్ని పూర్తిగా వెల్కమ్ చేసిన తీరు కానీ, మద్దతు ఇచ్చే విధంగా అయోధ్య ఏదైతే రామ మందిర ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడిని పిలవడం కానీ, ఇవన్నీ కూడా బీజేపీని టీడీపీకి దగ్గర చేస్తూ వచ్చాయి, టీడీపీని కూడా బీజేపీ దగ్గర చేస్తూ వచ్చాయి. సో ఇలాంటి సమయంలో అందుకే చంద్రబాబు నాయుడు దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన బీజేపీ విషయంలో చాలా సైలెంట్గానే ఉంటూ వచ్చారు. అంటే 23 సీట్లను తనకు పరిమితం చేయడాన్ని ఆయన ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఏదైనా ముందు చూపుతో అంచనాలు వేస్తారు, ఒక చాణక్యంగా చూపిస్తారు రాజకీయాలను పేరున్న చంద్రబాబు నాయుడు కూడా తనకి 23 సీట్లు రావడాన్ని బీజేపీ పూర్తి స్థాయిలో తను డౌన్ఫాల్ చేయడాన్ని అయితే డైజెస్ట్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. అందుకే ఈ 3.5 ఏళ్ళుగా ఆయన బీజేపీ మీద 4.5 ఏళ్ళుగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునేందుకు ఈరోజు బీజేపీకి ఒక కారణంగా కనిపిస్తూ ఉంటే, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఆయన వేసిన కొన్ని అడుగులు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఈరోజు బీజేపీ ఖాతాలో పడిన పరిస్థితి. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏదైతే రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి ఆఖరికి పవర్ పర్చేజెస్ విషయంలో కూడా, పవర్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా పీపీఎల్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్న తీరుతో విదేశాల్లో కూడా రాష్ట్రం పరువు పోయిన పరిస్థితి ఉంది. ఇక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్న విమర్శలు కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు వచ్చాయి. కాగ్ ఎన్నోసార్లు తప్పుపట్టింది, అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా ఎన్నోసార్లు తప్పుపట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరును. ఇలా ఇక అవినాష్ రెడ్డి టాపిక్ అయితే వివేకానంద మర్డర్ కేసు విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సునీత ఏ స్థాయిలో పోరాటం చేసింది రాష్ట్రం నుంచి కేంద్రం వరకు అనేది.
ఇలా ప్రతి విషయంలో కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కొన్ని రాజకీయ కారణాల ప్రకారం, అంటే జగన్మోహన్ రెడ్డి అవసరం కావచ్చు అటు ఉభయ సభలో, అలాంటి కారణాలతో బేర్ చేస్తూ వచ్చినా బట్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు మాత్రం అవన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడుతూ వచ్చాయి. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అంశం మాత్రం నిజంగా బీజేపీ ఖాతాలోనే పడింది. సో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ సైలెంట్గా ఉండడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం చేయగలిగారన్న కొన్ని వాదనలు కూడా బీజేపీ శ్రేణుల్లో వచ్చాయి. అందులో వాస్తవం కూడా ఉంది. అందుకే ఆ విమర్శలను పక్కన పెట్టుకునేందుకే వాటన్నిటిని కూడా చేతులుగా లేక ఆకులు పట్టుకున్న చందంగా అమిత్ షా లాంటి వాళ్ళు స్వయంగా లోకేష్ని పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన కొన్ని తప్పులు కావచ్చు రాజకీయంగా, అదేవిధంగా ఆయన డీఫేమ్ అవుతున్న తీరు కూడా అటు బీజేపీని కూడా డీఫేమ్ చేస్తూ వచ్చింది. సో అయితే ఈరోజు బీజేపీ నేతలు చాలా లేటుగా ఈ విషయాన్ని గ్రహించినట్లయితే మనకు అనిపిస్తుంది, ఈ అంచనాలన్నీ మనం చూస్తూ ఉన్నట్లయితే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు బీజేపీ నేతలు. అందుకే జగన్మోహన్ రెడ్డిని క్రమంగా దూరం పెడుతూనే వచ్చారన్న కొన్ని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అమిత్ షా పిలిపించుకున్నారో జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో మోడీ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డితోనే స్వయంగా ఈసారి పొత్తులు టీడీపీతోనే వైసీపీతో లేవని అమిత్ షా తేల్చి చెప్పినట్టు, మోడీ కూడా తేల్చి చెప్పేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ రోజు మోడీని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పివి నరసింహారావు భారతరత్న గురించి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే సాయిరెడ్డి విల్ టెల్ యూ అంటూ కూడా ఆయన తప్పించుకొని పోవడం కానీ జగన్మోహన్ రెడ్డి, అది నేషనల్ మీడియాలో కూడా వైఎస్ఆర్సీపీ పరువు తీసే విధంగా ఎక్స్పోజ్ అయింది ఆ ఇష్యూ. సో ఇవన్నీ కూడా ఆ డిఫెన్స్లోనే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఏం పని చేసినా ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెనుక బీజేపీ ఉందన్న ధైర్యం వైసీపీ నేతల్లో ఉంది. అయితే అదే బీజేపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబును దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ రోజున అటు మార్పులు చేర్పుల పేరుతోనే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీలో కునారిల్లుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా కూడా. కొంతమంది ఎదురు తిరగలిగిన వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి పక్క పార్టీలకు వెళ్తూ ఉన్నారు. గెలవమని తెలిసినా ఇంకొంతమంది షర్మిల వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా అవకాశం ఉంటుంది లాస్ట్ మినిట్ వరకు అన్నవాళ్ళు జనసేన టీడీపీ వైపు వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్నార్థకంగా మారితే, ఇదే సమయంలో బీజేపీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో తమ అనధికారిక పొత్తుల్ని తెగదెంపులు చేసుకునే విధంగా అడుగులు వేస్తున్న తీరు మాత్రం నిజంగా ఈరోజు బీజేపీని కూడా అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా డిఫెన్స్లో పడేస్తుందని మనం అనుకోవాలి. సో అందుకనే ఈ రోజున చంద్రబాబు దగ్గర అవుతూ ఉంటే బీజేపీకి అటు జగన్మోహన్ రెడ్డి అయితే దూరం అవుతూ ఉన్నారనే కన్నా బీజేపీ కావాలనే జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నది వాస్తవం. మరి ఈ పరిణామాలు రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు లీడ్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.